చెప్పిండ్రు ఏదంటే చెప్పిరు అనుకోరాదు ఇక దానికి పోను. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ దగ్గర వచ్చినాయంటే అన్ని గుర్తు శంకుస్థాపనలు శిలాఫలకాలు ఆడపడుచులకు చీరలు కూడా వచ్చినాయి. 2 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచన రాలే, ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కనుక అప్పుడు గ్రామ పంచాయతీలో చీరలు ఇచ్చిండ్రు, అయిపోయింది అంతే. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక చీరలు గుర్తొస్తున్నాయి. నిన్న జరిగినటువంటి నిర్మల్లో కానీ ఆదిలాబాద్లో కానీ మహబూబ్నగర్లో జరిగినటువంటి మీటింగ్లు చూస్తే కాంగ్రెస్ బీజేపీ 2 బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే మన ఒక్కరి శాత కాదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా కూడా 40% సింబల్ లేకపోతే కూడా, గుర్తులు లేకపోయినా, పార్టీ గుర్తులు లేకపోయినా కూడా 40% సర్పంచులు గెలిచిండ్రు. ఇలా కారు గుర్తుంది, సింగిల్గా నిలబడితే మాత్రం మనం ఖతమైపోతాం. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇద్దరం కలిస్తేనే, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడైతే ఎట్లయితే చేసినామో లోపల మనం ఎట్లయితే లోపాయకరంగా అడ్జస్ట్మెంట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నామో, ఈరోజు కూడా బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే మనం ఇండివిజువల్గా కొట్లాడలేము, మన ఇద్దరం కలిసి కొట్లాడాలని చెప్పి ఇలా వాళ్ళ మీటింగ్ల యొక్క సారాంశము, ఒకరికొకరు పొగడ్తలు, ఒకరికొకరు మాటలు చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కేసీఆర్ని సింగిల్గా ఢీ కొనలేము మనము. మళ్ళీ అబద్ధాలే అన్నీ, టోటల్గా అన్నీ అబద్ధాలే. సాక్షాత్ ఇదే మహబూబ్నగర్లో ఎమ్మెల్యే క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే నిలబడిన క్యాండిడేట్ వాళ్ళు కూడా డైరెక్ట్గా కాంగ్రెస్కే సపోర్ట్ చేయండి అని చెప్పినటువంటి సందర్భం అదే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అందరూ తెలుసు. అబద్ధపు హామీలతో లేనిపోని కోరికలు గొలిపించి రైతులను నట్టేట ముంచి ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా మళ్ళా అదే రీతిలో పొగడుకుంటూ, ఒకరికొకరు పొగడుకుంటూ, షబాస్ అనుకుంటూ ప్రజలను మోసం చేయడం తప్ప ఏం లేదు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలలో ఒక్కటి కూడా నిజం లేదు, ఒక్కటి కూడా. ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమన్నాడు, మా నాన్న చనిపోతే స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు, ఫోన్ చేసి మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళు ఇటు చల్లుకున్నాం పైన, అది మా జిల్లా పరిస్థితి అని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడేటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు, యావత్ ప్రజనికి. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? 10 సంవత్సరాలు ఎవరు? కేసీఆర్ గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రి. ఎవరున్నారు ముఖ్యమంత్రికి? ఎవరున్నారు? ఎవరి హాయంలో ఈరోజు మోటార్లు ఆన్ అయ్యి పంటలు వండుతున్నాయి? కరెంట్ ఎట్లొచ్చింది? స్వయంగా మీరే మాట్లాడినది మీరు గుర్తు తెచ్చుకోండి. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో తాగడానికి నీళ్ళు లేక ప్రతి గ్రామం కూడా ఊరు బయటకు పోయి ఒక మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళు తెచ్చుకునేది. స్వయంగా మీరే చెప్పారు, చావుల కాడ కూడా నీళ్ళు దొరకవు మాకని, చనిపోతే కూడా నీళ్ళ ఫికర్ మాకు. ఒక ట్యాంకర్ ఉంటే పెద్ద ఊరు అయితే ట్యాంకర్ తెప్పించుకుంటాం, లేదంటే బావుల కాడ మోటార్ ఆన్ చేసుకుంటాం. కరెంటులో చెప్పి అర్ధగంట కరెంటు వేయను రా బాబు అని అడుక్కొని మోటార్ ఆన్ చేసుకుంటామని చెప్పారు. ఈరోజు ఏ ఊర్లోనైనా, ఏ తాండలనైనా ఆ పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు చేయకపోతే ఎవరు చేసారు ఇవన్నీ కూడా? ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారా, లేకపోతే ఎవరు? ప్రతి గ్రామంలో ఇంత మంచిగా బ్రహ్మాండంగా రైతు వేదికలు ఉన్నాయంటే, రైతులకు ఒక వేదిక, ఒక ఆఫీసు అనేది జిల్లా ఆఫీసు ఉంటుండే. ప్రతి గ్రామంలో రైతులకు ఒక అధికారిని పెట్టి ఒక ఆఫీసు పెట్టింది కేసీఆర్ కాదా? మోటార్లు గాలిపోయి తనలాడుతుండ్రి, ఇన్వర్టర్లతో, జనరేటర్లతో జిల్లా మొత్తం అట్టడిగిపోతుండే. మరి 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కదా? రైతులను బాగు చేసింది కేసీఆర్ గారు కదా? నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కదా? అసలు
2 నెలల్లో మీరు ఏం చేసింది ఒక్కటనే చెప్పండి. అంటే బస్సు చెప్తారు తప్ప ఏం లేదు. ఆ బస్సులో కూడా కొట్లాటలే తప్ప. భర్తలకు డబుల్ ఛార్జీలు చేసిరు, భార్యలకు ఫ్రీ అని చెప్పారు మహిళలకు. మీరు శిలాపలకాలు వేసిరు అంతే. శిలాపలకాలు వేసి మొత్తం కంప్లీట్ అయిందని ఊహించుకుంటే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి శిలాపలకాలే. నెట్టెంపాడు కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు ఇచ్చింది ఎవరు? భీమా కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చింది ఎవరు? కోయిల్ సాగర్కు అడిషనల్గా పంపింగ్ చేయడం, అవన్నీ కంప్లీట్ చేయడం ఎవరు హాయం లేనిది? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 3,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి నీళ్ళు అందించింది ఎవరు? అంటే మీరు టెంకాయ కొడితే మీరు అయిపోయేట్లా శిలాపలకం పెడితే. ఇప్పుడు 1,000 కోట్ల శిలాపలకాలు పెడుతున్నారు, ఏది కావని తెలుసు అందరికీ. రేపు మళ్ళీ మేము వచ్చినాక కంప్లీట్ చేస్తే అవి మీ ప్రారంభించినరా మేము ప్రారంభించినాం గట్లే ఉందన్నమాట. శిలాపలకం వేస్తే మీరు కంప్లీట్ అయిందని ఊహించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అవుతుంది? మరి ఇవన్నీ మీరు శిలాపలకాలు ఇచ్చిన ప్రాజెక్టులు ఒక్క సుక్క నీరన్నా వచ్చినాయా? ఒక కాల్లో పోయి ఒక సుక్క నీరన్నా దుంకినాయా? మీరు 20 ఏళ్ళ నుంచి కేఎల్ఐ అని చెప్పి అల్లాడింది కదా. 25 ఏళ్ళ నుంచి ఉన్న కేఎల్ఐ, మరి మీరే అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ చుక్క నీరైనా ఉందా? ఒక అర్ధ ఎకరం నీళ్ళని వచ్చినాయా? మెడికల్ కాలేజీలు ఎవరు తెచ్చిండ్రు? ఇన్ని హాస్పిటల్స్ ఎవరు అభివృద్ధి చేసిండ్రు? ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే. లక్ష్మీరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200-300 ఐసీయూలు ఉంటే ఒక మహబూబ్నగర్లోనే మేము 165 ఐసీయూలు ప్రతి జిల్లాలో ఒక ఆసుపత్రి పెట్టుకున్నాం మేము. మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం మేము. నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము. ఫార్మా కాలేజ్ తెచ్చుకున్నాం మేము. ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము. అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము. ఫిషరీస్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము. పాలిటెక్నిక్ కాలేజ్ పెంచుకున్నాం మేము. అసలు మీరు చేసింది ఏంటి? 2.5 సంవత్సరాల దగ్గర వస్తుంది. అసలు చేసింది ఏంది? మీరు శిలాపలకలేసి మేము మొత్తం కంప్లీట్ చేసినాం అనుకుంటే ఎట్లా? మేము రైతు బంధు ఇస్తాము, రైతు బీమా ఇచ్చేస్తాము, మొత్తము 15,000 ఇస్తాము అని చెప్పి మాటలంటే అయిపోయినట్లేనా? తులం బంగారం ఇస్తామంటే ఇచ్చినట్లేనా? తెలంగాణ తెచ్చిన నాయకుడిని తిట్టను అనుకుంటేనే నడుములు ఇరగొట్టేసిన తెలంగాణకు దైవం కేసీఆర్. తెలంగాణ గురించి అహర్నిశలు కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ లేకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యేవారా? ఆలోచన చేసుకోండి. మీరు అన్నవాడే గుర్తు చేసుకోండి. తెలంగాణ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదన్నారు కదా. మరి అలాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడిని నడుములు ఇరగొట్టి పడేసిన అనడం సమంజసమనా? ఆయన తెలంగాణ లేకుంటే పిసిసి ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ రాష్ట్రానికి తెలంగాణ వాళ్ళు అయ్యేవాళ్ళ? ముఖ్యమంత్రులు తెలంగాణ వాళ్ళు అయ్యేవాళ్ళ? 70 సంవత్సరాలు ఎంతమంది ముఖ్యమంత్రులు అయిన తెలంగాణ వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? ఆలోచన చేసుకోండి. మీకు మంచి అవకాశం ఇచ్చి సీట్లో కూర్చొని పెడితే తిట్టడమేనా? ఇక మారీచుడు స్వభావుడు అని చెప్పి కేటీఆర్ని హరీష్ రావు గారిని మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ అడ్డుకున్నారు? ఏ యజ్ఞం చేస్తే అడ్డుకున్నారు? కేసీఆర్ గారు మోటార్ ఆన్ చేస్తుంటే పోయి పట్టుకున్నారా? మోటార్ ఆన్ చేయకుండా ఏలూరు కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కర్మిల కానీ 90% కంప్లీట్ అయింది. వాస్తవం కాదా ప్రాజెక్టులు? ఈవెన్ ఉదయనాపూర్ నుంచి కర్వేన వరకు ఉన్నటువంటి టన్నెల్ కూడా 100% కంప్లీట్ అయింది. వాస్తవం కాదా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టన్నెల్లో దిగుతూ నడుస్తూ విలేకరుల దగ్గర ఏ మాట మాట్లాడిండు? అరే ఇంత బ్రహ్మాండంగా ఎట్లా కట్టిండ్రు ఆయన అన్నమాట వాస్తవం కదా? ఆయన ఆత్మసాక్షిగా చెప్పండి. ఇంత అద్భుతంగా కట్టిండు. అరే ఎక్కడి నుంచి వచ్చినా ఇన్ని పైసలు ఏడు తెచ్చిండా ఇన్ని పైసలు అన్నమాట వాస్తవం కదా? ఆయన ఆత్మ ప్రమాణంగా అనలేదని చెప్పనండి. ఎక్కడి నుంచి తెచ్చిండు, ఎన్ని ప్రాజెక్టు ఎట్లా కట్టిండా? ఆశ్చర్యంగా ఉంది అన్నమాట వాస్తవం కదా? రాజకీయంగా మీరు కేసీఆర్ను మా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ మీ అంతరాత్మకు తెలుసు. మేము మంత్రులుగా ఉండి మేము మాట్లాడిందే మెడికల్ కాలేజ్ వచ్చినాయా? మేము మాట్లాడిందే పెండింగ్ ప్రాజెక్టులు వచ్చిందా? మొత్తం మోటార్లు ఉన్నాయి, బిగించాలంతే. బిగించే దగ్గర వచ్చి వీళ్ళు వచ్చి ఇద్దరు అడ్డం పడ్డరా? కరెక్ట్గా ఉన్నందుకే